ఇందిరమ్మ ఇండ్ల పథకం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలతో వ్యాపారం చేస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. మహేంద్ర హిల్స్లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, టీమ్స్, ఆసుపత్రి భద్రత మరియు బోనాల ఉత్సవాలకు కంటోన్మెంట్ ప్రాంతానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం ముందుగా 10,000 తర్వాత 6 లక్షల వసూలు చేయటాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. 10 ఫ్లోర్ల నిర్మాణంలో 6 లక్షలు కడితే పేదలకు దక్కే నెట్ ఏరియా కేవలం 4 నుంచి 5 గజాలేనని, అంటే గజానికి 1,50,000 వసూలు చేస్తున్నారని విమర్శించారు. కోర్టు వివాదాల్లో ఉన్న సర్వే నెంబర్లు 844/1 74లలో ఇళ్ల నిర్మాణం ఎలా చేపడతారో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు మోదీ ప్రభుత్వం అనుమతులతోనే టీమ్స్ ఆసుపత్రి రూపుదిద్దుకుంటుందని పేర్కొన్న ఆయన సీవరేజ్ వ్యవస్థ పూర్తయిన తర్వాతే ఆసుపత్రి ప్రారంభించాలని స్పష్టం చేశారు. అలాగే సనత్ నగర్, సికింద్రాబాద్ ఆలయాలకు లక్షల్లో నిధులిస్తూ కంటోన్మెంట్ గుళ్లకు కేవలం 15,000 నుంచి 30,000 ఇస్తూ వివక్ష చూపుతున్నారని, దీనిపై ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. కంటోన్మెంట్ ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని జె రామకృష్ణ హెచ్చరించారు. వైఖరి ఏ విధంగా ఉందంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు కేవలం బిజినెస్ మ్యాన్లు మంత్రులుగా చలామణి అవుతున్నారు. ఈరోజు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ చేయడం జరిగిందో అది ఒక బిజినెస్ మ్యాన్ స్టేట్ వైడ్ డెవలప్మెంట్ చేద్దామని ఉద్దేశంతో చేసిండ్రు. అంతేగాని పేద ప్రజలకు ఇల్లు ఇద్దాం, బెనిఫిషరీస్ కి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇద్దామని లేదు. వాళ్ళు స్టేట్ వైడ్ ప్రాజెక్ట్స్ చేద్దామనే ఉద్దేశంలో మరి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ రోజు వాళ్ళు పెట్టిన ప్రతిపాదన ఏముంది? ఉదాహరణకు మనం మహేంద్ర హిల్స్ తీసుకుందాం. టెక్నికల్ గా అది కంటోన్మెంట్ నియోజకవర్గమే కాదు. సర్వే నెంబర్ 844/1 అంటే అది మల్కాజిరి, మేడ్చల్ మల్కాజిరికి వచ్చే ప్రాంతం. మరి ఏ విధంగా కంటోన్మెంట్ లో 480 మరి ఓడిపోయిన వాళ్ళు ఏ విధంగా అక్కడ హౌసింగ్ స్కీమ్ చేయగలుగుతారు? ఒకవేళ 844/1 అయితే మల్కాజ్గిరి చెందిన ప్రాంతంలో కంటోన్మెంట్ ప్రజలకు ఏ విధంగా ఇవ్వగలుగుతారు? దీని మీద మరి ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరొకటి, ఇంతవరకు ఏ గవర్నమెంట్ ఉన్నా, గతంలో పోనీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ గవర్నమెంట్ ఎంత పనికిరాని గవర్నమెంట్ ఉన్నా కూడా పేద ప్రజలతో వ్యాపారం ఎవరు చేయరు. ఈ రోజు వాళ్ళు డిజైన్ చేసిన స్కీమ్ లో మొదటిగా 10,000 కట్టి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇల్లు అలాట్ అయితే 6 లక్షలు ఇవ్వాలి. 6 లక్షలకి ఇది ఇచ్చే ఇల్లు సైజ్ ఏంటంటే 400 SFT. దాంట్లో ఇప్పుడే నాకు తెలిసిన విషయం ఏంటంటే 10 ఫ్లోర్స్, నేను 6 ఫ్లోర్లు అనుకున్నా, 10 ఫ్లోర్లు కడుతున్నారు. 10 ఫ్లోర్లు కడుతుంటే వాళ్ళకు వచ్చే నెట్ ఏరియా అన్డివైడెడ్ షేర్ ఎంత ఉంటుంది? 4 గజాలు లేకపోతే 5 గజాలు ఉంటుంది. 4 గజాలు అంటే 1,50,000 పెట్టి 1,50,000 రూపాయలు పెట్టి. రెండోది, నేను ఇటీవల ఇద్దరు పనికిరాని పార్టీలను చూసిన. ఒక దిక్కు కాంగ్రెస్, ఒక దిక్కు టీఆర్ఎస్. వీళ్ళంతా కలిసి పోయాడా టిమ్స్ హాస్పిటల్ కాడ ఫ్యాషన్ షోలు చేస్తున్నాడు. ఆయన ఫ్యాషన్ షో చేసినాడు, ఈయన చేసినాడు ఆయన. ఒకడు కొబ్బరికాయ అంటుండు, ఒకడు గుమ్మడికాయ అంటుండు. వాస్తవానికి శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ప్రపోజల్ పెట్టింది. కానీ రాష్ట్రపతి నిలయం వెనుకనే ఉంది, ఆనుకునే ఉంది ఇంచుమించు. దాంట్లో అన్కండిషనల్ శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆర్మీ అధికారులు ఒప్పించి 22వ సంవత్సరం టిమ్స్ కట్టాలంటే మీరు దాదాపు 1000 పడకల 500 పడకల మీరు ఏమైనా కట్టుకోండి, కానీ మీ సివరేజ్ అవుట్లెట్ ఉందో అది మా కంటోన్మెంట్ ప్రాంతంలో మొత్తం మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే టిమ్స్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం దాకా మీరు తీసుకుపోయి నియర్ బై జిహెచ్ఎంసీ అవుట్లెట్ లో కలపాలా. అంటే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కాదు, జిహెచ్ఎంసీ అవుట్లెట్ ఉంటుంది కదా, అక్కడ దాకా మీరు యూజీడీ డెవలప్ చేయాలా, బాక్స్ డ్రైన్ డెవలప్ చేయాలని కండిషనల్ శాంక్షన్ పెట్టిన ఏకైక వ్యక్తిని నేను. దాని కింద మీకు చెప్తున్నా, నేను అందరి పార్టీలకు పిలుపునిస్తున్నా, మీరు ఈ పని చేయండి. ఎందుకంటే టిమ్స్ హాస్పిటల్ వస్తే సంతోషం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాలి. చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ అవుట్లెట్ కూడా కట్టండి. ఇంతవరకు పని స్టార్ట్ కాలేడా అది చూడాలా. బాధ్యత గల మనుషులు కంటోన్మెంట్ ప్రాంతానికి నష్టం కాకుండా చూసుకోవాలా. ఏదో మీరు ఫ్యాషన్ షో చేసి నేను కొబ్బరికాయ కొడతా, ఇంకోటి వచ్చి నేను గుమ్మడికాయ కొడతా అంటే నడవదు. అందరు కలిసికట్టుగా రండి. నేను అదే విధంగా ఈటల రాజేందర్ గారికి అప్పీల్ చేస్తున్నా, మా ఎంపీ కాబట్టి అన్నా మీరు కూడా రండి. మీరు వచ్చి ఇక్కడ హెల్త్ మినిస్టర్తో మాట్లాడండి, స్టేట్ గవర్నమెంట్తో మాట్లాడి ఈ యొక్క యూజీడీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాతనే దీని ఇనాగ్రేషన్ కావాలని చెప్పండి.
లేకపోతే కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. మరీ ముఖ్యంగా జనప్రియ హౌసింగ్ కాలనీ కానివ్వండి, అయ్యప్పస్వామి టెంపుల్ ఇంకా దిక్కు అంతా కూడా లోతట్టు ప్రాంతం. ఇప్పటికీ ఆడ రైల్వే ట్రాక్ పక్కన నేను అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న కంటోన్మెంట్ ప్రాంతానికి న్యాయం కావాలని. నేను ఈరోజు పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీరు ఇప్పుడు గుడ్లకు చెక్కులు ఇస్తున్నారు. కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 200 పైన గుడ్లు ఉన్నాయి. మా ప్రాంతానికి గత అనేక సంవత్సరాలుగా అన్యాయం జరుగుతుంది. మాకు 50 లక్షలు 55 లక్షలు మొన్న దాదాపు 70 లక్షల దాకా వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ కొంచెం 10% పెంచుకుంటూ పోతున్నారు. కానీ మీరు అదే సనత్నగర్ నియోజకవర్గం చూడండి, సికింద్రాబాద్ నియోజకవర్గం చూడండి, వాళ్ళకి గుడ్లు దాదాపు 100-125 ఉన్నాయి. కానీ వాళ్ళకి దాదాపు 2 కోట్ల రూపాయలు పేమెంట్ పోతున్నది. ప్రతి ఒక్క గుడికి అక్కడ మినిమం 1 లక్ష రూపాయలు పోతున్నాయి. మరి మా ప్రాంత ప్రజలు ఏం తప్పు చేశారు? కంటోన్మెంట్ ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అన్నా మీరు ఈ విధంగా మా మీద చిన్న చూపు చూస్తున్నారు. మేము అనేక సందర్భాల్లో చెప్పినాం. అప్పుడు మా గురువు సాయన గారు ఉన్నప్పుడు ఆయనను కూడా నిలదీయడం జరిగింది. మరి ఈరోజు నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, మీరు ఏం చేస్తున్నారు? న్యాయం చేయండి. ఒక కాన్స్టిట్యున్సీకి ఒక తీరు, ఇంకో కాన్స్టిట్యున్సీ ఇంకో తీరు కాదు. మీ అలాట్మెంట్ ఉన్నప్పుడే మీరు హైదరాబాద్ జిల్లా ఎండోమెంట్స్ అధికారులతో కూర్చోండి, లేకపోతే ఎండోమెంట్స్ కమిషనర్తో కూర్చోండి, అందరికి యూనిఫామ్ ఇవ్వండి. మా గుడ్లేమో 20,000, 15,000, 20